12 ఏళ్ళు చచ్చిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు వచ్చి దయచేసి నా కూతుర్ని మీరే లేపాలి అని చెప్పి అడగగానే అప్పుడు వెళ్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తా గొల్లు పెడతా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నాదాలన్నీ కూడా మోగిస్తా ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పేతుల్ని యోహాన్ని వీరిని మాత్రమే లోపల తీసుకెళ్ళి తొలితాకుమి అనగానే ఆ పాపలు వేసి తొలితాకుమి అంటే చిన్నదానాలు ఎమ్ము చిన్నదానాలు ఎమ్ము అనగానే ఇంకా ఆ పాపలు వేసిన వెంటనే ఆ పాపకి తినడానికి ఏమన్నా పెట్టండి అంటాడు. తిన్న తర్వాత ఇంకా పాప ఇంకా మామూలు మనిషి అయిపోతుంది. సో ఇలాంటి కార్యాలను చేయడానికి యోహాను వీళ్ళని ముందు పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళని చాలా ఎక్కువ ప్రేమించేవాడు. యోహాన్ అనేటువంటి వ్యక్తి అయితే ఇందాక దాకా ఒక పాప నన్ను ఇలా ఆనుకొని కొడుకున్నాడు. అలాగే యేసుప్రభుని ఆనుకొనే ఉండేవాడంట యోహాన్. ఎప్పుడు యేసుప్రభుని హత్తుకొని యేసుప్రభు దగ్గరే ఏసై దగ్గరే ఉండేవాడు. ఏసైకి బాగా ఇష్టమైనటువంటి వాడు ఆ యోహాను. అదే యోహాను మరియం యొక్క బాధ్యత తీసుకుంటాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ తల్లి అనేది సిలువలో ఉన్న